తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. మరి గత వారం నేను బట్టి విక్రమార్క ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారి గుర్గాంల తన ఇంటిపైన ఐటీ దాడుల గురించి హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టినారు. మేము కూడా మాట్లాడుతూ ఉన్నాం. కానీ ఇప్పటి వరకు దీనిపైన జరిగినటువంటి ఐటీ రైడ్లపైన ఇప్పటిదాకా నోరు మెదపకుండా కామ్గున్నాడు. అయితే నిన్న నా ఖమ్మం జిల్లాకి వెళ్ళి ఈ వీడియో చూసిన తర్వాత చాలామంది మల్లు బట్టి విక్రమార్క గారి అన్న మల్లు అనంతరాములు గారి అభిమానులు చాలామంది ఫోన్ చేసింది నాకు. సార్, అసలు గురుగాంలో ఈయనకు ఆ జాగ ఎక్కడిది, గురుగాంలో ఆ ఇల్లు ఎక్కడిది, ఈయనకు హైదరాబాద్లో ఉన్న రోజులు చాలా రోజులు ఇందిరా పార్క్ వెనక సైడ్లో మరి కిరాయికి ఉండే, మరి రెంటల్గా ఉండే, మరి ఒకటేసారి ఇంత డబ్బు ఎక్కడికి వెళ్ళి వచ్చింది, ఐటీ రైడ్ చేసిన డబ్బు ఎక్కడికి వెళ్ళి వచ్చిందని చెప్పేసి అడుగుతూ ఉన్నారు చాలామంది. మరి మల్లు అనంతరాములు గారు ఉన్నప్పుడే సంపాదించిందా, ఆయనకేమైనా గిఫ్ట్ ఇచ్చిందా, లేకుంటే మీరు డిప్యూటీ సీఎం అయినాక కొనుక్కున్నదా? మరి ఒకవేళ మల్లు అనంతరాములు గారిదైతే వాళ్ళ పిల్లలు ఉండాలి కదా. ఈరోజు మరి మీరు మీ అత్తగారు అంటే మీ బట్టి విక్రమార్క గారు అత్తగారి ఇంటిపైన దాడి జరిగిందంటే మరి ఇది కాకుండా వేరే అక్కడ ఏమైనా ఉన్నదా? మరి అనేకమైన అంశాలు ఈరోజు ఇది ప్రైవేటు, నా వ్యక్తిగత మననికి లేదు. ఇది ప్రజల సొమ్ము, నీ దగ్గర దొరికింది ప్రజల సొమ్ము, తెలంగాణ ప్రజల సొమ్ము. ఈరోజు కమిషన్లు తీసుకున్నారని చెప్పడానికి చాలా వాస్తవాలు వచ్చింది. ఇంకొక ఫోన్ రావడం జరిగింది. కాబట్టి ఈరోజు బట్టి విక్రమార్క దంపతులు ఇద్దరు కూడా మాట్లాడవలసిన అంశం ఒకటి వచ్చింది. ఏంటంటే మరి కొత్తగూడెం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సాంబశివరావు గారు ఇప్పుడు ఉన్నారు. ఆ ఎమ్మెల్యే మరి ఆయన దగ్గర అంటే వాళ్ళ కుమారుడు భరత్ బాబు అంట, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో ఫ్లై యాష్ కాంట్రాక్ట్ ఎవరికో ఇప్పిస్తామని చెప్పేసి ₹1,00,00,000 మీకు మరి మీ మధ్యలో ఉండి మరి ఎవరు వసూలు చేసినా యూత్ కాంగ్రెస్ నాయకులు ఎవరు వసూలు చేసి మీ పేరు మీద మీకు ఇచ్చిండ్రంట. అవి ఇచ్చిండ్రా లేదా, ముట్టినాయా ముట్టలేదా అని కూడా మీరు మాట్లాడాల్సిన అవసరాలు ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు తెలంగాణ ఏర్పడ్డది స్వయం పాలన కోసం కంటే ముందుగా ఈరోజు ఆత్మగౌరవం కోసం ఏర్పడ్డది. ఈ ఆత్మగౌరవం తెలంగాణలో ప్రతిదీ మన గౌరవార్థం జీవించాల్సిన పరిస్థితి. ఈ తెలంగాణను గత ప్రభుత్వం ఆల్రెడీ మిగులు బడ్జెట్తో ఏర్పడ్డ తెలంగాణ, చాలా గౌరవంగా ఏర్పడ్డటువంటి తెలంగాణ. ఈరోజు అమరుల త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణలో మన నిత్యం ఆత్మగౌరవం గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఖచ్చితంగా ఉన్నది. కాబట్టి దీని యొక్క పరువు ప్రతిష్టలు తీస్తామని చెప్తే మాత్రం మేము 100% ఊకోము. ఎందుకంటే మిగులు బడ్జెట్తో ఏర్పడ్డ తెలంగాణను ఈరోజు అప్పులపాలు చేసిన గత ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఈరోజు నేను అప్పులపాలై ఉన్నా. మరి నేను దేనికోసం అప్పై ఉన్నా? నాకేమైనా ఉద్యోగం వచ్చిందా, నాకేమైనా స్వయం పాలన వచ్చిందా, నాకేమైనా స్వయం ఉపాధి పథకం కింద ఏమైనా నౌకరు వచ్చిందా అని అంటే ఈరోజు ఏవి లేవు. కానీ నన్ను అప్పులపాలు చేసాను. దేనికోసం అప్పైనో నేను తెలియదు. ప్రభుత్వం మారితే ఆ అప్పు తీరుస్తుందేమో, లేకుంటే గత ప్రభుత్వం చేసుకున్న దోపిడీ సొమ్మును బయటికి తీసుకొచ్చి అప్పులు కడుతుందేమో అని అనుకుంటే వీళ్ళు కూడా అప్పులు పెంచుకుంటూ పోతున్నారు, నన్ను అప్పుల పాలు చేసారు. మరి ఈ అప్పైన సొమ్ము ఎక్కడికి పోతుంది? ఈరోజు అప్పున్నప్పుడు మరి నేను ఏ విధంగా గౌరవంగా జీవించగలుగుతా? నా రాష్ట్రం గౌరవంతో ఉన్నటువంటి రాష్ట్రం ఎట్లయితుంది? అప్పుల పాలు ఉన్నవానికి ఏదైనా గౌరవం ఉంటుందా సమాజంలో? ఆ అప్పు తీర్చిన రోజు మన గౌరవం తిరిగి వస్తుంది. కాబట్టి ఈరోజు నా తెలంగాణ రాష్ట్రం, నా ఉద్యమాలతో ఏర్పడ్డ తెలంగాణ, ప్రాణ త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణ నా రోజు బట్టి విక్రమార్క గారు ఈ తెలంగాణనే అవసరం లేదు, ఈరోజు గొత్కులు ఉన్న తెలంగాణ అవసరం లేదని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు తెలంగాణ ఫైనాన్స్ మినిస్ట్రీ కూడా ఆయన దగ్గర పెట్టుకున్నావు. మరి నువ్వు ఈ అప్పు దేర్పనికి నువ్వు ఏమేం చేస్తున్నావు? ఈ అప్పులు దేర్పనికి నువ్వు ఏమేం చేస్తున్నావు? ఈరోజు చాలామందికి మన బకాయిలు ఉన్నాము, ఆ బకాయిలు తీసే ప్రయత్నం ఎందుకు చేస్తలేవు? మిలియన్ మార్చ్లో పాల్గొన్నారు ప్రభుత్వ ఉద్యోగులు. మరి అంతేకాకుండా వాళ్ళు ఆ సకల జనుల సమ్మెలో పాల్గొన్నారు. నువ్వంటే ఉద్యమం చేయలేదు. ఆ రోజు ఆంధ్ర పాలకుల చెంచా లెక్క నువ్వు మారి ఉన్నావు. వాళ్ళతో సోపత్ చేసినావు, పైరల్ చేసుకున్నావు, పైసలు సంపాదించుకున్నావు. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆ అప్పులు తీర్చేటి పక్కన పెట్టి ఈరోజు రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగుల బకాయిలు తీర్చే ప్రయత్నం ఏమైనా చేసినామంటే ఏం చేయలేదు. మరి ప్రభుత్వంలో ఈరోజు ప్రజలలో జరుగుతున్నటువంటి ఒక మహా చర్చ ఏందనంటే మీ పైన అత్యంత పెద్ద ఆరోపణ కాదు, ఈరోజు 15% 17% తీసుకొని ఈరోజు బిల్లులు ఇస్తుందని చెప్పి అలా మీ సతీమణి గారి పేరు, మల్లు నందిని గారి పేరు కూడా బయటికి రావడం జరిగింది.
ఇది బాజాప్తా మొన్నటి దినాన హరీష్ రావు గారు చేసేటటువంటి ప్రెస్ మీట్లో ఆయన విషయం చెప్పిండ్రు. మరి మీరు ఆయన ప్రెస్ మీట్ని ఇయాల్టి వరకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఖండిస్తలేరు? కాంగ్రెస్ పార్టీ యొక్క స్పోక్స్ పర్సన్ ఎందుకు ఖండిస్తలేరు? ఈరోజు బట్టి విక్రమార్క గారు ఎందుకు ఖండిస్తలేరు? ఈరోజు ఏ ఒక్కరు కూడా దీని గురించి మాట్లాడే ప్రయత్నం ఎవరు చేస్తలేరు. ఇయాల్టి వరకు మొన్న మల్లు అనంతరాములు గారి కుమారుడు మల్లు శ్రీరామ్ను నేను లైన్లో తీసుకోవడం మాట్లాడడం జరిగింది. ఆయన అనేకమైన విషయాలు చెప్పడం జరిగింది. ఈరోజు వాళ్లకు అసలు మాకు ఎక్కడ భాగం లేదు, మేము భాగస్వామ్యం కూడా కాదు, మాకు సంబంధాలు లేవు, మా ఇంటి మీదకి వస్తే ఏది బోన్లు బొచ్చలు తప్ప ఈరోజు ఏవి కూడా దొరికే పరిస్థితి లేదని వాళ్ళు చెప్పారు. కానీ మరి ఇప్పుడు కొత్తగా ఫోన్ ఏంటంటే ఇవాళ మీరు కూనమ్మనేని సాంబశివరావు అనుకుంటా, ఏది సిపిఐ ఎమ్మెల్యే, కమ్యూనిస్టు ఎమ్మెల్యే, మరి వాళ్ళ కొడుకు నుండి మరి నిజంగా ఈ కాంట్రాక్ట్ వ్యవహారం ఏందో మాట్లాడాల్సిన అవసరం ఉంది. మరి భరత్ వాళ్ళ కొడుకు మాట్లాడతారా? కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు గారు మాట్లాడతారా? లేకుంటే మళ్ళీ నందిని గారు మాట్లాడతారా? ఈ ₹1,00,00,000 వ్యవహారం ఏంది? ఇంకా భీమవరంకెళ్ళి కూడా ఎవరో ₹1,00,00,000 అంట కాంట్రాక్టుల కోసం. ఈ యాష్ కాంట్రాక్టుల దుకాణాలు ఏంది? ఇవి నేను కొంతమంది ఖమ్మం జిల్లాలో, ఎందుకంటే నేను ఎమ్మెల్సీగా పోటీ చేసిన కాబట్టి కొంతమంది నాకు పరిచయము, ఆ యూత్ కాంగ్రెస్ వాళ్ళకు వీళ్ళకు ఫోన్లు చేస్తే అవునన్నాయి వచ్చినాయి కరెక్టే, కానీ వాళ్ళ దగ్గర పని చేపిస్తామని చెప్పేసి, అంటే వాళ్ళు బట్టికి సంబంధించినటువంటి అంటే డిప్యూటీ సీఎంకు సంబంధించిన మనుషులని అడిగినప్పుడు వాళ్ళు అవును వాళ్ళు ఇచ్చిండ్రంట, తీసుకున్నారంట, వాళ్ళ బాబు దగ్గర తీసుకున్నారు, కానీ బట్టి గారు తిరిగి వాపస్ ఇచ్చిండ్రంట అని కొంతమంది అన్నారు. కొంతమంది ఏమన్నారు, లేదు డబ్బులు ఇవ్వలేదు, డబ్బు కోసం ఇంటికాడికి పోతే మరి చెట్టు గట్టేసి కొట్టిపిస్తా అని చెప్పేసి నందిని గారు అన్నారు అని ఇంకా కొంతమంది చెప్తా ఉన్నారు. ఈ విధంగా చాలామంది చాలా రకాలుగా చెప్తాను, కానీ వాస్తవం ఏంటంటే డబ్బు అనేది మాత్రము వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నారు పైరవి కోసము. ఏది ఈ కొత్తగూడెం ఎమ్మెల్యేకి వెళ్ళి డబ్బు తీసుకున్నది అనేది మాత్రం ఈరోజు 101% ఇది బయటికి అందరూ కూడా ఒప్పుకున్నారు. ఇది తుమ్మల నాగేశ్వరరావు గారికి తెలుసంట మంత్రి గారు, ఇంకో మంత్రి గారు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి తెలుసంట, ఈరోజు ఖమ్మం జిల్లాలో అందరికీ కూడా తెలుసంట. ఇది ఇక ఆ డబ్బు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇప్పించిండ్రు బట్టి గారు. ఇక ఎవరైతే డబ్బులు మధ్యలో ఉండి వసూలు చేసిండ్రో ఆయన దగ్గర కూడా రాణిస్తలేరని చెప్పేసి బట్టి వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది యూత్ కాంగ్రెస్ నాయకులు నాతో చెప్పడం జరిగింది. మరి నేను ఈరోజు ఓపెన్గా నేను ఈరోజు అడుగుతున్నా, మరి బట్టి గారు మరి మీ పేరు మీద ఇప్పుడు ఆల్రెడీ 15% వెళ్ళి 17% అని చెప్పి మీ మీద అభియోగాలు ఉన్నాయి, అది వాస్తవం అని చెప్పేసి అందరు కూడా అంటున్నారు. నేను ఫోన్ ఇన్లో కూడా రిటైర్మెంట్ ఎంప్లాయ్ చాలామంది చెప్పిండ్రు, కాంట్రాక్ట్ కూడా ఆ విధంగానే వస్తున్నాయని చెప్పిండ్రు. ఎందుకంటే పూజ్యులు ఇప్పుడు ఉన్న చీఫ్ సెక్రటరీ గారు రామకృష్ణారావు గారు గత ప్రభుత్వాన్ని మొత్తం కొంప కొల్లేరు చేసిండు ఆయన, వాళ్ళకు ఏది చీఫ్ సెక్రటరీ మన ఫైనాన్స్ సెక్రటరీగా ఉండి ఏకంగా మీరు తీసుకొచ్చి ఏకంగా చీఫ్ సెక్రటరీకే తెచ్చుకున్నారు. ఇక ఆయన అడ్వైజులు ఏ విధంగా ఉంటాయో కూడా మన అందరికీ తెలుసు. ఇంకొక ఆయన సందీప్ కుమార్ సుల్తానియా గారిని తెచ్చుకొని పెట్టుకున్నారు. సందీప్ కుమార్ సుల్తానియా గారి పరిస్థితి ఎట్లుంటుంది? ఆయన చార్టర్డ్ అకౌంటెంట్ చేసినోడు, గత కేసీఆర్కు అన్న తప్పుడు ఆలోచన అని చెప్పి తప్పుడు తీరుగా వాళ్ళని నడిపించి ఈరోజు ఆ ప్రభుత్వం పోవడానికి వీళ్ళందరూ కూడా కారకులు. అసొంటోళ్ళని తెచ్చుకొని మళ్ళీ మీరు నెత్తి మీద పెట్టుకున్నారు. ఈరోజు ఆయన సలహాలు ఏ విధంగా ఉంటాయి? ఫైనాన్స్ సెక్రటరీగా సందీప్ కుమార్ సుల్తానియా గారు మీ దగ్గర ఉన్నారు. మరి ఆయన కథ ఏందో మీకు తెలుసా? వాళ్ళ బిడ్డ పెళ్లికి ఎవరెవరి దగ్గర ఏమేమి వసూలు చేసిండో తెలుసా మీకు? ఎంక్వైరీ చేయండి, విజిలెన్స్ ఎంక్వైరీ వేయండి వీళ్ళ మీద, మీకు బయటికి వస్తుంది. సందీప్ కుమార్ సుల్తానియా గారి చరిత్ర ఏందో మీరు తెలిస్తే మీకు చరిత్ర బయటికి వస్తుంది. వాళ్ళ బిడ్డ పెళ్లికి సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర ఉండే గెస్ట్ హౌస్లో భార్యాభర్తలు కూర్చొని కరీంనగర్ డిఆర్ఓ గారు మీరు రండి, మీ పని ఏంటంటే ఐస్ క్రీమ్ తీసుకురావాలి, ఇంకో అధికారికి మీరు పెరుగు తీసుకురావాలి, ఇంకో అధికారికి మీరు బిర్యానీ సప్లై చేయాలి, ఇంకో అధికారికి మీరు టెంట్లు సప్లై చేయాలి, ఇంకో అధికారికి మీరు ఏది అక్కడ కన్వెన్షన్ హాల్ అవి బుక్ చేయాలి, ఇంకో అధికారి ఇంకోటి చేయాలి. ఈ విధంగా ఇది నేను చెప్పింది అబద్ధమో నిజమో ఈరోజు మీరు ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టండి, సందీప్ కుమార్ సుల్తానియా గారిని తీసుకొచ్చి మాట్లాడియండి. వీళ్ళ దగ్గర మీరు వసూలు చేసినరా లేదా? ఈరోజు పెరుగు కోసము, ఐస్ క్రీమ్ల కోసం, అన్నం కోసం, కూరల కోసం, మిరపకాయ బజ్జీల కోసం, పాపడాల కోసం, వడియాల కోసం, పెరుగు పచ్చడి కోసం, రసం కోసం ఎందుకండి బతుకు? మీరు ఒక ఐఏఎస్లా కాదా చెప్పండి? ది మోస్ట్ కరప్టెడ్ ఆఫీసర్ 10 మంది గత ప్రభుత్వంలో ఉన్నారని చెప్పి నేను ఆ రోజు డిఓపిటి కంప్లైంట్ ఇచ్చిన 10 మందిలో సందీప్ కుమార్ సుల్తానియా ఉన్నారు, లోకేష్ కుమార్ అనేటోడు ఉన్నారు. అవినీతి పరులైన అధికారులకు మొన్న ప్రమోషన్లు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది.
మరి ఈ అవినీతిని అరికట్టాల్సిన బాధ్యత ఈరోజు తెలంగాణ ప్రభుత్వం పైన ఉందా లేదా, రేవంత్ రెడ్డి గారి పైన ఉందా లేదా? ఈరోజు అటువంటి వ్యక్తిని మీరు ఫైనాన్స్ సెక్రటరీగా పెట్టుకొని ఎటువంటి సలహాలు ఇస్తారు ఆయన? రిటైర్మెంట్ ఎంప్లాయీస్ పైసలు ఆపేయండి. కేసీఆర్ గారికి వీళ్ళు అత్యంత సన్నిహితులు, వీళ్ళంతా వీళ్ళ 3 సంవత్సరాలు వీళ్ళ మొత్తం ప్రమోషన్లు ఇచ్చిండ్రు. ఆ డబ్బేగా మాకు ఇవ్వండి, మనం మేయా గారికి ఇద్దాం, మనకు కమిషన్లు ఇస్తారు 4 రూపాయలు, లేకుంటే వేరే కాంట్రాక్టర్లకు ఇద్దాం, వాళ్ళు మనకి ఇస్తారు. లేకుంటే అయితే ఇప్పుడు సీఎం రమేష్ ఆయన ఇంకో కాంట్రాక్టర్ దుకాణం మన దగ్గర పెట్టిండు, ఆయనకి ఇవ్వండి, ఆయనకి ఇస్తే మనకు కమిషన్లు ఇస్తాడు. అంటే వాళ్ళకి రుత్విక్ కన్స్ట్రక్షన్స్, ఇప్పుడు రుత్విక్ కన్స్ట్రక్షన్స్ ఒకటి వచ్చి మన నెత్తి మీద కూర్చుంది, రాఘవ కన్స్ట్రక్షన్స్ మన నెత్తి మీద కూర్చుంది, మేయా కన్స్ట్రక్షన్స్ మన నెత్తి మీద కూర్చుంది. ఈరోజు మన ఆర్థికం మీద వాళ్ళు మన నెత్తి మీద కూర్చొని మన పైసలన్నీ ఎత్తుకపోనికి వాళ్ళు తయారైపోయింది. ఈరోజు ఇవన్నీ వ్యవహారాలు పక్కన పెట్టుకొని దగ్గర పెట్టుకొని మీరు మొత్తం దొంగలకు సద్దులు కట్టేటోళ్ళని తీసుకొచ్చి మీ దగ్గర పెట్టుకొని మీరు మంచి చేద్దామనుకుంటే ఎవరు నమ్ముతారు? ఈరోజు మీరు ప్రజలకు నిజంగా మేలు చేయాలనుకుంటే ఎవరు నమ్ముతారు? కాబట్టి ఇటువంటి అధికారులను తీసుకొని వచ్చి లాస్ట్లో రిటైర్మెంట్ అయ్యే వ్యవస్థలు రోడ్లపైకి వచ్చే పరిస్థితి మీరు తీసుకొచ్చిందంటే ఎంత దారుణం ఇది. కాబట్టి ఈరోజు నందిని గారు, మీరు బట్టి విక్రమార్క గారు ప్రెస్ మీట్ పెట్టి, కూనమసేని సాంబశివరావు ప్రెస్ మీట్ పెట్టి, ఎందుకంటే ఇది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఈరోజు ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మీద. ఆల్రెడీ సిఎల్పి ఎమ్మెల్యేగా సిఎల్పి లీడర్గా ఉన్నప్పుడు 12 మంది ఎమ్మెల్యేలు అమ్ముకున్నారని చెప్పేసి ఒక పెద్ద ఆర్డర్ ఈరోజు జనంలో ఉన్నది, జనంలో ఆల్రెడీ నాంచులు ఉన్నది ఈరోజు. ఇది వాస్తవం. ఇది ఒక్క ఎమ్మెల్యే పోతే కూడా ఒకరోజు ధర్నా చేయలేదు, ఒకరోజు దీక్ష చేయలేదు, ఒక కోర్టులో కేసు ఫైల్ చేయలేదు, మీరు ఉద్యమం చేయలేదు. గత ప్రభుత్వం చేసిన ఏ ఒక్క కార్యక్రమం పైన కూడా, ప్రజా వ్యతిరేక కార్యక్రమం దేనిపైన కూడా నువ్వు పోరాటం చేయలేదు. హ్యాండింగ్ గ్లౌజ్ ఉన్నావు గత ప్రభుత్వంతో. ఇవాళ బీఆర్ఎస్తో బీజేపీతో అదే తిరుగున్నావు, అదే తిరుగా వ్యవహరిస్తావు. బీఆర్ఎస్ 10 మంది ఎమ్మెల్యేలు పోతే వాళ్ళు ఒంటి కాలి మీద లేస్తున్నారు. మా అంత శుద్ధపూసలు లేరు, మేము గత ప్రభుత్వ ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా చేర్చుకోలేదని చెప్పి వాళ్ళంత శుద్ధపూసలు లేదని చెప్పి వాళ్ళు కొట్లాడుతూ ఉండరు. మరి మీకేం రోగం వచ్చి మీరెందుకు కొట్లాడలే? ఆ రోజు బక్క జెడ్సన్ ఒక్కరే కొట్లాడింది. ఆ రోజు 12 మంది ఎమ్మెల్యేలు పోతే మీరు ఎవరు ఫైటింగ్ చేయలే, ఎవరు మాట్లాడలే, ఎవరు కొట్లాడలే. మీరు హ్యాండింగ్ గ్లౌజ్ లేకుండే వాళ్ళతోని. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా కూనమనేని సాంబశివరావు సిపిఐ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ పొత్తుల టికెట్ తీసుకున్న వ్యక్తి అసలు జరిగిన తతంగము ఈ స్టోరీ మొత్తం మీద చెప్పద్దు. లేదు కాదు అని అబద్ధం మాత్రం చెప్పద్దు. నేను చెప్పిన కదా ఇన్ఫర్మేషన్ మొత్తం నాకు ఏఐసీసీకి వెళ్ళి ఇవి ఎంక్వైరీ చేయమని చెప్పి కొంతమంది పెద్ద మనుషులు అడిగింటో నేను చెప్తున్నా. ఎందుకంటే ఈరోజు బట్టి అనేట్టు ఢిల్లీ వాళ్ళు దొరికిపోయాడు. హైదరాబాద్కి వెళ్ళి పైసలు గురుగాంకి వచ్చినాయంట, గురుగాంకి వెళ్ళి బీహార్ ఎలక్షన్స్కి పోయే పైసలు అక్కడికి పోకుంటే ఇక్కడ పట్టుకున్నారంట. ఇదంతా ఒక డ్రామా. ఇది బీజేపీ కాంగ్రెస్ అంటే బట్టి వీళ్ళు కలోనియల్ బ్రదర్స్ కలిసి ఆడినటువంటి ఒక డ్రామా. ఇది ఢిల్లీ వాళ్ళకు దొరికిపోయింది. కాబట్టి వాళ్ళు నన్ను అడిగిన విషయాలు ఏంది, ఇది కొత్తగా ఇంకో దుకాణం వచ్చింది, వాళ్ళకి ఎవరో ఒప్పందించారు, ఈసారి సిపిఐ ఎమ్మెల్యేకి వెళ్ళి ఇట్లా ₹1 కోటి తీసుకున్నారంట, దీని కథ ఏందో తెలుసని వీళ్ళకి అడుగుతూ ఒక్కొక్క కథ చెప్తున్నారు. ఒక్కొక్క కథ ఎందుకు? ఇది మల్లు నందిని బట్టి గారు ఇద్దరు కూర్చొని బంటి బబ్బులు, ఈ బంటి బాబ్లీలు ఇద్దరు కలిసి కూర్చొని మీరు మంచిగా చక్కగా చెప్తే జనానికి మొత్తం అర్థమైతే తీరికైపోతుంది. అసలు ఈ ₹1 కోటి కథ ఏంది, ఈ సిపిఐ సాంబశివరావు గారి కథ ఏందో ఈ జనానికి తెలిస్తే అయిపోతుంది. నేను చెప్పిన కదా, ఈరోజు నేను బాజాప్తా చెప్తున్నా. నేను ఏ పెద్ద తలకాయ, నేను ఏ కోన్ కిసుక కొట్టంగానే నేను ఎవరికి భయపడేటోని కాదు. గత ప్రభుత్వంతోనే నేను సింగల్గా కొట్లాడిన, నాకు మీతో పెద్ద ఫరక్ కూడా పడదు నాకు. ఈ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ పైసలు ఎవరి వాళ్ళకి ఇవ్వాలి. ఈరోజు తెలంగాణను ఈరోజు మనం నమ్మి మనకు అధికారం ఇచ్చిండ్రు. వాళ్ళు దోసుకుంటారు కానీ మేము కూడా దోసుకొని మీకు అధికారం ఇవ్వలే. గత ప్రభుత్వం దోసుకుంది, నేను కూడా దోసుకుంటా అంటే కరెక్ట్ కాదు. ఈరోజు ఈ తెలంగాణను సరి అయిన మార్గంలో నడిపే ప్రయత్నం ఈరోజు మీరు చేసేంత వరకు ఈరోజు మేము సంపాదించుకుంటాం, మాకు సంపాదించుకోవడానికి లైసెన్స్ ఇచ్చిండ్రు అని మంత్రి పదవులను ఎమ్మెల్యే పదవులు కానీ, మంత్రి పదవులు కానీ, ముఖ్యమంత్రి పదవి కానీ, లేకుంటే ఉప ముఖ్యమంత్రి పదవులు కానీ, హోంమంత్రి శాఖలు కానీ, ఇవి నాకు ఇచ్చిన పెటెంట్ హక్కులు అని అంటే మాత్రం ఇది కరెక్ట్ పద్ధతి కాదు. దీన్ని మేము ఒప్పుకోం. దీన్ని మేము ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తాం, నిలదీస్తాం, కొట్లాడతాం, మిమ్మల్ని నిలబెడతాం, నిలదీస్తాం. ఖచ్చితంగా దీనిపైన మాట్లాడాల్సిన అవసరం ఉంది. బంటి బాబ్లీ గారు మీరిద్దరు వెంటనే నోరు తెరవాలి దీనిపైన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గుర్గాం ఐటీ రైళ్ల పైన కూడా మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది.
పొంగులేటి ఇంటిపైన జరిగినటువంటి ఐటీ ఈడీ దాడుల వల్ల ఏం బీకిండ్రో బీజేపీ వాళ్ళు కూడా మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు వాళ్ళు నోరు తెరుస్తారు, కిమ్మలకుండా కూర్చుండ్రు నల్లికుట్టోళ్ళు లెక్క. కాబట్టి ఇవన్నిటిపైన నోరు తెరవాల్సిన అవసరం ఉంది. ఇది నా తెలంగాణ ఆత్మగౌరవ సమస్య, ఇది నా తెలంగాణ ఆత్మగౌరవ ప్రశ్నార్థకంగా మారుతున్నప్పుడు మేము లేవనెత్తున్న అంశాలపైన మీరు గొంతెత్తాల్సిన అవసరం ఉంది, మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. మీరు ఈ ప్రజల యొక్క ప్రతి అనుమానాన్ని కాదు, ఇవి జరుగుతున్న ప్రతి విషయాలపైన మీరు నోరు తెరిచి అన్నీ కూడా ఒప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. లేకుంటే మీరు రాజీనామాకు డిమాండ్ చేసుకుంటూ మరొక ఉద్యమానికి తెరలేపుతాను. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. ఈ వీడియోని సాధ్యమైనంత వరకు షేర్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను చెప్పిన విషయాలపైన ఇంకా మీకేమైనా తెలిస్తే ఖచ్చితంగా కింద కామెంట్ రూపకంగా పెట్టండి, వాటిని ఇంకా పరిశోధించే ప్రయత్నం చేస్తాం. మన దగ్గర గ్రూప్ ఉన్నది, దాని చాట్ జీపీటీ ఉన్నది, అవి తవ్వి బయటికి తీసుకొని వస్తాయి. అటువంటి వ్యక్తులు మన దగ్గర ఉన్నారు. నమస్తే.